హలో గైస్, ఇప్పుడైతే మన చెరువుల కింద ఇసురాలు అయితే వేస్తున్నారు. మీకైతే ఇసురాలు ఏం చేపలు పడుతున్నారు అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం అక్కడికి అయితే పోతున్నాం. ఏట్లో అయితే ఇసురాలు వేస్తూ ఉన్నారు. ఏం చేపలు పడతాయో చూద్దాం. రొయ్యలు పడతాయా, చేపలు పడతాయా, ఏం పడతాయో ఇప్పుడైతే మనం అడవి చూద్దాము రండి. వెళ్తున్న దారిలో అయితే గుంటలు అయితే ఒత్తేతర ఉండిందండి. అది ఎక్కడ గుడ్లు పెట్టేస్తుందో తర్వాత నీళ్ళు తల్లినప్పుడు ఆ గుడ్లు పాడవుతాయి అనుకున్నాను. అదైతే వెళ్ళిపోతుందేమో తెలియదు, కానీ ఇప్పుడైతే మనం అయితే ఇసురాలు వేసి అక్కడికైతే బయలుదేరుతున్నాము. మన రొయ్యల గుంట కిందే ఇసురాలు వేస్తున్నారు. ఏరు అనేది ఉండదు ఎక్కడైతే వేస్తున్నారో చూడండి. ఇప్పుడైతే మనం స్టార్టింగ్ అయ్యేటప్పటికి వేస్తూ ఉన్నాడు. అలా గాయస్, మనం ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి అయితే వీడియో చేద్దాం. ఏం చేపలు అయితే పడుతున్నాడో. పొద్దుటి నుంచి అయితే వేస్తూనే ఉన్నాడండి. పొద్దుటి నుంచి అయితే ఇసురాలు వేస్తూనే ఉన్నాను. నేను ఆ పైన నడిచి వస్తుంటే ఇసురాల శబ్దం అయితే వినిపించింది నాకు. అప్పుడైతే అక్కడికైతే వచ్చాను. వస్తే ఏమైతే పట్టలేదు. నేను 2-3 వాట్లు వేసిన దాకైతే ఉన్నాను. ఏం కనీసం ఒక చేప అంటే ఒక చేప కూడా పట్టలేదు. వీళ్ళ కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదండి. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినా పెద్ద ఫలితం అయితే ఉండదు. మనుషులు పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒక ఫలితం అయితే ఉంటుందని ఒక నమ్మకంతో అయితే వీళ్ళు చేస్తున్నారు. చూడండి, అక్కడైతే మనం ఫోన్ అయితే జూమ్ చేసాము. చాలా లాంగ్లో అయితే ఉన్నాడు అతను. ఇసురాలు అయితే వేస్తున్నాడు. మనమైతే దగ్గరికి ఆడకైతే వెళ్ళలేకపోయాము. దేనికంటే చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి అందుకని జూమ్ చేసి మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇసురాలు అయితే వేసాడు. చేపలు అయితే ఎన్ని పట్టాడు అయితే మనకు తెలియదు. ఈయనైతే దగ్గర ఉన్నాడు కాబట్టి తనైతే మనం వీడియో అయితే తీసాము. లాస్ట్లో మీకు ఏం పట్టాడు అనేది చూపిస్తాను చూడండి. దేనికంటే మా రొయ్యల గుంటలు అమ్మడు ఉన్నాడు కాబట్టి అతనైతే భయపడుతున్నాడు. నేను వీడియో తీసి ఓనర్లకు కానీ పెడతాడేమో అని భయపడుతున్నాడు. మనం ఎట్లా అయితే ఏం చేయం. దేనికంటే ఆయన చేపలు పడుతున్నాడని వీడియో తీస్తున్నాం అంతేగాని. ఇప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేప పడ్డాడు అనేది మీకు చూపిస్తాను. ఈ లోపల మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గైస్, మొత్తానికైతే కొరమేన అయితే పట్టాడు. ఆ కొరమేని కష్టపడి చేప పట్టాడు కాబట్టి ఈరోజు మంచి కూర చేసుకుని మనస్ఫూర్తిగా అన్నం తింటాడు. కష్టం చేస్తే ఫలితం ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.